హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు క్రిస్పీగా ఒక స్టార్టర్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. పన్నీర్ 65. ఈ పన్నీర్ 65 రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే మనం టేస్టీగా క్రిస్పీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పైన క్రిస్పీగా పన్నీర్, లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ పన్నీర్ మనం హోమ్ మేడ్ పన్నీర్ రెసిపీతో చేస్తున్నాము. ఈ హోమ్ మేడ్ పన్నీర్ రెసిపీ మన ఛానల్లో ఉంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. పర్ఫెక్ట్గా మార్కెట్ స్టైల్లో మనం ఇంట్లోనే ఈ పన్నీర్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఆ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది పన్నీర్ని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అన్నది. ఆ ఇంట్లో చేసిన పన్నీర్తోనే నేను ఈ పన్నీర్ 65 చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. ఇక ఆలస్యం చేయకుండా ఈ రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ 65ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్దాము. ముందుగా ఒక 200 గ్రామ్స్ వరకు పన్నీర్ని తీసుకోవాలి. పన్నీర్ని ఇలా మనకు నచ్చిన సైజులో పీసెస్లా కట్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుని 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ లేదంటే టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక చిటికెడు పసుపు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, ఒక 1/2 టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి వేసుకుని తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా దంచుకుని వేసుకోండి. తర్వాత కొద్దిగా కసూరి మేతిని కూడా వేసుకుని వీటినన్నిటిని ఈ పన్నీర్కు బాగా పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసుకోండి. ఈ స్పైసెస్ అన్నీ కూడా పన్నీర్కు చక్కగా కోట్ అవ్వాలి. చూసారు కదండి పన్నీరు, అలాగే వీటినన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఒక 2 టీ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ బియ్యం పిండిని కూడా వేసుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ బియ్యం పిండి వేసుకోవడం వల్ల మనకు ఈ 65 అన్నది మంచి క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. అలాగే మనం ఏ రెసిపీ చేసినా కూడా పన్నీర్ అన్నది రూమ్ టెంపరేచర్లో ఉండగానే చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే మనకు పన్నీర్ హార్డ్గా అనిపిస్తుంది, సరిగా కుక్ అవ్వదు. అదొక చిన్న టిప్. ఇప్పుడు కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ ఈ కార్న్ఫ్లోర్ బియ్యపిండి అంతటినీ కూడా ఈ పన్నీర్కి బాగా పట్టించుకోవాలి. చూసారు కదండి చక్కగా మిక్స్ అయిపోయి ఇవన్నీ కూడా చక్కగా కోట్ అయిపోయినాయి. ఈ విధంగా అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకుని ఈలోపు మనం స్టవ్ పై కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకోవాలి. ఇలా ఆయిల్ని పోసుకుని ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ బాగా హీట్ అయినప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టేసుకుని ఈ పన్నీరు ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అన్నీ కలిపి వేసేస్తే కనుక ఒకదానికొకటి అంటుకుపోయి సరిగా ఫ్రై అవ్వవు. మనం వేసుకునేటప్పుడే ఒక్కొక్కటిగా వేసుకుని ఫ్రై చేసుకుంటే కనుక చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇలా ఆయిల్కి సరిపడినన్నీ కూడా ఈ పన్నీరు ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసేసుకుని తర్వాత వీటిని కాసేపు కదపకుండా అలా ఉంచేయాలి. వెంటనే కదిపేస్తే కనుక విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే ఫ్రై చేసుకునేటప్పుడు మనం మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి పన్నీర్ పేలే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని మీడియం ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకుంటే చక్కగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి, లోపల వరకు కూడా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఈ పన్నీర్ క్యూబ్స్ని వేరొక వైపుకి రెండో వైపుకి కూడా టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి మంచి కలర్ వచ్చాయి. అదే రెస్టారెంట్లో అదే అయితే కనుక మనకు ఫుడ్ కలర్ కూడా వేసి ఇస్తారు. అదే అంత హెల్త్కి మంచిది కదా. ఇలా మనం ఫుడ్ కలర్ ఏమీ వేయకుండా కూడా చక్కగా ఈ పన్నీర్ 65ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో క్రిస్పీగా టేస్టీగా పన్నీర్ 65 రెడీ అయిపోయింది. చూసారు కదండి. ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకుని అలాగే కొద్దిగా కరివేపాకును కూడా ఇదే ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకుని ఈ పన్నీర్ పైన వేసుకుని గార్నిష్ చేసుకుంటే కనుక ఎంతో టేస్టీగా క్రిస్పీగా రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ 65ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడండి అంత చక్కగా ఫ్రై అయ్యి అలాగే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంది. పిల్లలు అయితే కనుక చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి. మరిన్ని మంచి టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.